ఇంతవరకు చెప్పుకున్నటువంటి సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం, అది బ్రహ్మదేవుడు ఉపదేష్టగా నారదునికి ఉపదేశిస్తున్నటువంటి దివ్య మంత్రరాశి. అదేవిధంగా సుబ్రహ్మణ్య తత్వాన్ని తెలియజేస్తున్నటువంటి సహస్రనామ స్తోత్రం. దీన్ని ఆధారం చేసుకుని స్వామి యొక్క తత్వము, సగుణముగా ఆయన చూపించే లీల, మహిమ, రూప, గుణ, సౌందర్యముల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మొత్తానికి సహస్రనామ స్తోత్రం ఆధారంగా తీసుకుని సుబ్రహ్మణ్య స్మరణ మనం చేసుకుంటున్నాం. దీనివల్ల సుబ్రహ్మణ్యుని యొక్క వివిధములైన మహిమలు ప్రకటింపబడుతున్నాయి. ఇందులో తత్వ ప్రతిపాదక నామములు, లీలా ప్రతిపాదక నామములు, ఇక గుణ సౌందర్యాదులను వర్ణించే నామములు, అదేవిధంగా అనుగ్రహాన్ని సూచించే నామములు వివిధ విధములుగా చెప్పబడుతున్నాయి. నిన్న మనకి స్వామి యొక్క కుమారతత్వం చెప్పబడింది. అలాగే కుక్కుట ధరుడు, కుక్కుట ధ్వజుడు అనే 2 నామాలు ఉన్నాయి. కుక్కుట తత్వం, మయూర తత్వం కూడా తెలుసుకున్నాం. కూటస్థాయ నమః, కృపాలక్షణాయ నమః, కుంకుమాంగాయ నమః. ఇవి కకారనామాల్లో మరికొన్ని. కుంకుమాంగం, అందుకే ఉమాసుతం కుంకుమ రక్త వర్ణం అంటూ స్వామిని ధ్యానించడం కనబడుతుంది. కుంకుమలాగా ఉంటుంది. ఇది కూడా అమ్మవారి పోలికే. సకుంకుమ విలేపనం ఇత్యాదులు చెప్పినట్టు కుంకుమ వర్ణం అంటే ఎర్రని రంగుతో ప్రకాశించువాడు సుబ్రహ్మణ్యుడు. ప్రధానంగా వివిధ వర్ణధ్యానములు సుబ్రహ్మణ్యునికి ఉన్నాయి. ఉపాసనలో ఒక దేవతను వివిధ వర్ణములతో, వివిధ ఆయుధములతో, వివిధ రూపములతో ధ్యానించడం ఉంటుంది ఒకే దేవతని. అది వివిధ ప్రయోజనాల కోసమని. ఈ రహస్యం శ్రీ విద్యలో సౌందర్యలహరిలో కొన్ని సూచించారు. అలా స్కందలహరిలో సుబ్రహ్మణ్యుని వివిధ వర్ణాలు వర్ణన ఉన్నదండి. వివిధ వర్ణాల వర్ణన, ఒక్కొక్క వర్ణంతో ఉన్న కుమారమూర్తిని ఒక్కొక్క శ్లోకంగా చూపించారు. మొత్తానికి కుమారస్వామి మూర్తుల్లో 21 భేదాలు ఉన్నాయి ఉపాసనలో. ఒకటి సారస్వతాన్ని ఇస్తే కొన్ని రోగాహరణమైన మూర్తులు, నీలమేఘశ్యామమైన కుమారమూర్తి ఉన్నది, ఎర్రని కుమారమూర్తి ఉన్నది, తెల్లని కుమారమూర్తి ఉన్నది. అంటే ఎన్ని రకాల స్వరూపాలు. అందుకే ఏకవర్ణో ద్వివర్ణశ్చ బహువర్ణశ్చ అంటూ ఆయన నామములు మళ్ళీ అష్టోత్తర శతనామాలు కూడా కనబడతాయి. ఆయన ఒక వర్ణం, అనేక వర్ణాలు. అసలు ఏ వర్ణం లేనివాడు అవర్ణుడు. ఎందుకు ఏ వర్ణం లేనివాడంటే ఏ వికారము లేదు. కానీ అనుగ్రహించేటప్పుడు ఒక్కొక్క భావానికి ఒక్క వర్ణం ఉంటుంది కనుక ఒక్కొక్క వర్ణం ఒక భావాన్ని సూచిస్తుంది. అదే సారస్వతమూర్తి వచ్చేటప్పటికల్లా స్వామి తెల్లని వర్ణంతో ఉన్నట్లు, అదేవిధంగా సహజ సిద్ధంగా ఆయన హిరణ్యవర్ణుడు అని చెప్పబడుతూ ఉంటాడు. అలాగే కుంకుమ వర్ణం, నీలవర్ణం, వివిధ వర్ణాలు కనబడుతుంటాయి. అలాగే కుంకుమాంగాయ నమః అని ఇక్కడ ఈ నామం ద్వారా స్వామి యొక్క కుంకుమ వర్ణాన్ని భావన చేస్తూ క్లమహరాయ నమః, ఇది ఒక విశేషమైన నామం. అనుగ్రహ సూచకాల్లో ఇదొకటి. సాధారణంగా ఈ భావంతో ఈ నామం అన్నప్పుడు తప్పకుండా దాని ప్రభావం ఉంటుందని. ఆర్తినాశకాయ నమః అన్నం అనుకోండి, ఆ భావం ప్రకారంగా ఆర్తి నశింపజేస్తాడు, అందులో సందేహం లేదు. దీన్ని బట్టి మనం ఏది ఆశించి భావిస్తున్నామో దాన్ని అనుగ్రహించే శక్తి ఆయనకుందని నా నామం చూపిస్తున్నది. ఇక్కడ నువ్వు అన్నావు కనుక చేస్తున్నాను కాదు, చేస్తున్న శక్తి ఆయనకు ఉంది కనుక నువ్వు అనుకోవడానికి అవకాశం వచ్చింది ఇక్కడ. అది క్లమ అనే మాటకు అర్థం అలసట అనేది, శ్రమ. ఈ శ్రమని పోగొట్టేవాడే క్లమహరాయ నమః అని. అంటే ఇప్పుడు బాగా అలసిపోతే ఒకసారి సర్వణభవ అనుకుంటే అలసట పోగొడతాడు అంటే పోగొట్టవచ్చు. కానీ నిజానికి పెద్ద శ్రమ ఏమిటంటే మనం క్షణం తీరిక లేకుండా ఉన్నామట. కానీ నేను చాలా రెస్ట్గా ఉన్నట్టు కనబడుతుందంటే అది కూడా తీరికనే తనమే. ఎందుకంటే జీవితం అంటే నిరంతర ప్రయాణం. జనిసాహస్ర బహుప్రయాణమగు సంసారంపు త్రోవన్ సదా చనుచుండన్ బహుఖేదమోదమలమన్ సంసారి పాంథుండు వాసనలన్ ధూళిముసుంగుగా గనెప్పుడేన జ్ఞానంపుటుష్ణోదకంబున తత్క్షాలమును సేయువాని కపుడం మోహశ్రమంబున్ చనున్ అని శ్రీకృష్ణదేవరాయలు వర్ణించారు. అసలు పెద్ద శ్రమ దేనివల్ల వస్తుంది? జనిసాహస్ర బహుప్రయాణమగు సంసారంపు త్రోవన్. సంసారమైన త్రోవలో నడుస్తున్నాం. ఎప్పుడు మొదలెట్టామో తెలియదు, నడక సాగుతూనే ఉందండి. పుట్టాం, పోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ పెడుతున్నాం. ఇదే సంసారం అంటే సమ్యక్ సరతేతి సంసారః అని అర్థం. అలా సాగుతోంది. జననం మరణం, మరణం జననం. ఎన్నాళ్ళ నుంచి ప్రయాణం చేస్తున్నామో. ఈ ప్రయాణం అలవాటే, గమ్యం కూడా తెలియట్లే, గమనమే. ఇలాంటివి ఎన్నున్నాయో. అందుకే ప్రాణప్రయాణోన్ముఖ యాసంబుల్ శతసంఖ్యలోర్చితిమి అని ధూర్జుడు కూడా వర్ణిస్తాడు ఇక్కడ. అసలు ఆయాసం అదిట. అది ఆయాసం అలసట అని ఎప్పుడు అనిపిస్తుందో, అనిపిస్తే విశ్రాంతి కోసం అప్పుడు ప్రయత్నం చేస్తాం. కానీ అలా అనిపించట్లేదు, అలసట పడుతూనే వెళుతున్నాం. ఎవడో ఒక్కడు అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిదే జొచ్చితి అంటాడు ఇక్కడ. కానీ జనన మరణ రూపమైనటువంటి ఈ సంసార ప్రయాణం, ఆ ప్రయాణంలో ఏం జరుగుతుందంటే, ప్రయాణం చేసేటప్పుడు ఎన్ని చికాకులు వస్తాయంటే, శ్రమతో పాటు ఆ తోవలను దుమ్మి ధూళి అన్నీ అంటుకుంటాయట. అలాగే సంసార రూప ప్రయాణంలో ఏం జరుగుతుందంటే, సంసారి పాంధుండు వాసనలను ధూళి ముసుంగుగాగా గొప్పగా చెప్పాడు. వాసనలు ధూళిలో అంటుకుంటే దుమ్ము అంటుకున్నట్టు
ఈ జనన మరణాలు ఒక త్రోవ నుంచి మరో త్రోవలోకి వచ్చేటప్పటికల్లా దుమ్ము అంటుకుంటుంది. ఇలా జన్మలు మారుతున్న కొద్దీ ఆయా జన్మల వాసనలనే ధూళి అంటుకుంటుందిట. బాగా శ్రమ, దుమ్ము, ధూళి ఇవన్నీ అంటించుకుని ఇంటికి వచ్చాక ఏం చేస్తారండి? శుభ్రంగా స్నానం చేసేద్దాం అనిపిస్తుంది. అది కొంచెం ఉష్ణోదకం ఉంటే ఇంకా మంచిది అనిపిస్తుందిట. అది జ్ఞానం పుటుష్ణోదకంబున తత్క్షాళన సేయువా అని కప్పుడు ఆ మోహశ్రమం ఉంచను అన్నాడు ఇక్కడ. ఆ మోహం వల్ల వచ్చేటువంటి శ్రమ జ్ఞానోదక స్నానం వల్ల పోతుంది అన్నాడు. కనుక సంసార ప్రయాణం చేసేటువంటి సంసారి పాంథుండు, ఈ బాటసారికి జ్ఞానమనే ఉష్ణోదక స్నానంతో మోహశ్రమని పోగొడతాడు పరమాత్మ అని అర్థం. అందుకే కలమహరాయ నమః, ఈ శ్రమ పోగొట్టమనాలండి. అంతేగాని ప్రయాణం చేసి వచ్చి సుబ్రహ్మణ్యం అనుకున్న శ్రమ పోయింది అంటే జీవితంలో కూడా ఒక్కొక్కడు భయంకరమైన అలసటలు ఇత్యాదుల నుంచి ఆయన అలాగా బాగు చేస్తాడు. కానీ అసలు ఈ అలసట నుంచి బయటపెట్టమని అడగాలంటే బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కలమహరాయ నమః. అప్పుడు వచ్చే స్థితి పేరు కుశలం. కుశలం అనే మాటకి మన లోకంలో కుశలమా అని క్షేమమా అని అడుగుతుంటారు. కుశలం అనేది దేనికి వాడాలంటే రెండిటికి వాడాలట. ఒకటి జ్ఞానం నీకు పదిలంగా ఉంది కదా అని అర్థం ఇక్కడ, అది కుశలం అంటే అర్థం. ఎందుకంటే సృష్టిలో శరీరానికి సంబంధించినటువంటి బాధలు పోవడానికి ఔషధం మందు, మానసిక బాధలకు మందు ఏమిటి? ఇది మహాభారతం వ్యాసుడు చెప్పాడు. జ్ఞానం, ఇంకోటి కాదన్నాడు ఇక్కడ. మానసిక బాధ ఏది పోవాలని జ్ఞానమే కావాలండి. జ్ఞానాలు ఎన్నో లేవు, బాధలు ఎన్నో ఉన్నాయి. బాధలు చూస్తే కోట్లు, జ్ఞానం మాత్రం ఒక్కటే. ఆ జ్ఞానం కావాలి, దానితో పోతుంది ఇక్కడ. అందుకే మనకి జ్ఞానం కలిగి ఉన్నవాడు కుశలంగా ఉంటాడు. అందుకే కుశలమా అంటే నీ జ్ఞానం ఎప్పుడు చెదిరిపోకుండా ఉంది కదా అన్నారు. కొంత జ్ఞానంగానే ఉంటారు కానీ చెదిరిపోతుంటుంది. ఒకడు దుఃఖం వచ్చినప్పుడు వీడు ఎంత ఓదారుస్తాడు చూడండి. అంటే జ్ఞానం లేకనా వాడికి ఎంత చెప్తాడో పాపం. కానీ వీడు దుఃఖం వస్తే వాడు వచ్చి మళ్ళీ ఓదార్చాల్సి వస్తుంది ఇక్కడ. అంటే జ్ఞానం ఉన్నప్పటికీ కూడా కొన్నిటి వల్ల చెదిరిపోతుంది. దేనివల్ల అంటే శోకం వల్ల, మోహం వల్ల, క్రోధం వల్ల జ్ఞానం చెదిరిపోతుంది. రెండిటి వల్ల, శోకం, మోహం, క్రోధం, మూడు కారణాలతో జ్ఞానం చెదిరిపోతుంది. లేకపోతే ప్రతివాడు కూడా జగత్తంతా మిచ్చండి, ఏది మిగిలిపోతుంది, అందరూ వెళ్ళిపోయేవాళ్ళే. ఈ కబుర్లన్నీ ఆడతాడు ఎవరికి తెలియదని, కానీ అది పదిలంగా ఉండదు, ఈ ఎమోషన్స్కి జారిపోతుంటుంది. కానీ వాటిలో కూడా జ్ఞానం చెక్కు చెదరకుండా ఉంటే దాని కుశలం అనాలట. ఇంకో కుశలం ఏంటంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీ ధర్మానుష్ఠానం చెక్కు చెదరకుండా ఉంటే కుశలమని. కానీ కుశలమా అంటే నీ ధర్మం సరిగ్గా ఉంది కదా, నీ జ్ఞానం సరిగ్గా ఉంది కదా అని ప్రశ్న. అదేవిధంగా మూడవది ఏంటంటే బ్రాహ్మీ స్థితి అసలు కుశలం. దాన్ని ఇచ్చేవాడు ఆయన. నీ కుశలము కలుగ్గాక అంటే నిజమైన ఆనందం ఏదో అది. కానీ ఈ శ్రమపోయిన ఆనందం ఉందే, జ్ఞానం పుటుష్ణోదకంబున, ఈ మోహశ్రమ పోతే కలిగేటువంటి సుస్థితి పేరు కుశలం. అందుకే రెండు పక్కన పెట్టాడు. క్లమహరాయ నమః, కుశలాయ నమః. ఆ కుశల స్వరూపుడు అని అర్థం. అంటే చెక్కు చెదరని జ్ఞానము, చెక్కు చెదరని ధర్మము, శాశ్వతమైన కైవల్య స్థితిని కుశలం అనాలి. ఆ కుశల స్వరూపుడు ఆయన. ఇక కృషానుసంభవాయ నమః. మాటి మాటికి ఆయన కథను గుర్తు చేస్తున్నాడు, అగ్నితత్వాన్ని స్ఫురింపజేస్తున్నాడు. ఎందుకంటే అగ్నిభట్టారకుడిని మనం ఎక్కడ స్మరించినా రక్షిస్తాడు. దానికి పెద్ద ఉదాహరణ ప్రవరుడు ఉపాఖ్యానమే మనుచరిత్రలో. దారి తప్పిన ప్రవరుడు తాను ఉపాసించే అగ్నుల్ని తలంచుకోవడం వల్ల మళ్ళీ హిమత్పర్వత ప్రాంతాల నుంచి తన ఇంటికి క్షేమంగా చేరాడు. దీన్ని బట్టి అగ్ని రక్షిస్తాడు. అగ్ని అంటే మామూలు నిప్పు కాదండి. మన అగ్నిహోత్రం ముందు నిలబడ్డప్పుడు ఈ భావం కలిగినా చాలు. అక్కడ హాస్యాలు, జోకులు పనికిరాదు. ఆయన పరమాత్మ. అగ్ని కంటే ప్రత్యక్ష పరమాత్మ వరకు లేడు చూడండి. అంటే విగ్రహంలో ఆరాధించవచ్చు, ఇంకెక్కడైనా ఆరాధించవచ్చు, కానీ అగ్నిలో ఆరాధింపబడినంత గొప్పగా ఇంకెక్కడ లేదు. అందుకే మంత్రాది అనుష్ఠానములు చేసినప్పటికీ వాటిని హోమం చేసినప్పుడు శక్తి ఎందుకు పెరుగుతుందంటే అగ్నికి ఉన్న శక్తి అది కనుక అగ్నిహోత్రుడి వద్ద జాగ్రత్తగా ఉండాలి. పూర్వం నిత్యాగ్నిహోత్రాదులు ఉండేవి, కనీసం అవి కాకపోయినా హోమాదుల్లో మనం అగ్నిని తత్కాలంగా జ్వలింపజేస్తున్నాం కదా, దాన్నే ఒక్కసారి భావన చేయాలి. అగ్ని రక్షిస్తాడు. పరమాత్మ అగ్నిస్వరూపుడే ప్రధానంగా. అందుకే అగ్నిస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు అనేది మాటి మాటికి అగ్ని సంభవుడు గనక కృషానుసంభవాయ నమః, క్రూరాయ నమః, క్రూరఘ్నాయ నమః. రెండు మాటలు పక్కన పక్కన పెట్టాడు. సుబ్రహ్మణ్యుడు మహాక్రూరుట్ట. ఏంటండి అదేం మాట అనగా వెంటనే క్రూరఘ్నాయ నమః, క్రూరుల్ని నశింపజేయవాడు. తర్వాత నామం ఇక్కడ అంటే క్రూరత్వాన్ని పోగొట్టాలంటే క్రూరత్వం కావాల్సిందే. నరసింహస్వామి ఎలా వచ్చాడండి? దయాదాక్షిణ్యం చూపించాడా? అవతల వాళ్ళకి గుండె బేజారయ్యేటట్టుగా భయంకరంగా గర్జిస్తూ కోరలు చూపిస్తూ అలా వచ్చారంటే భయం వేదా? అంటే శత్రు సంహారం చేసేటప్పుడు వాళ్ళ పట్ల క్రూరుడుగా ఉంటాడు. ఆ క్రూరత్వం దేనికంటే క్రూరత్వం పోగొట్టడానికి అని.
అది హింసను పోగొట్టే హింస కూడా అహింసయే అని ఒక మాట ఉంది కదా. అదే క్రూరత్వాన్ని పోగొట్టే క్రూరఘ్నుడు ఆయన, ఎందుకంటే లోకక్షేమం కోసం. అందుకే తర్వాతి మాట కూడా కలితాపహృతే నమః, గొప్ప మాట అండి. కలితాపహృత్ అంటే కలితాపాన్ని పోగొట్టేటువంటి వాడు. కలితాపాలు చాలా ఉన్నాయి, అవి వివరించనక్కర్లేదు, అనుభవిస్తున్నవి అందరూ కూడా. కలియుగంలో ఎన్ని దుర్లక్షణాలు ఉండాలో అన్నీ ఉంటాయి ఇక్కడ. కలియుగంలో పెద్దగా చెప్పాలంటే ఒకటేనండి, ధర్మం అనే భ్రాంతితో అధర్మము, పుణ్యమనే భ్రాంతితో పాపము వ్యాపించుంటాయి కలియుగంలో. అందుకే చాలామంది ధార్మికులు అనుకుంటుంటారు కానీ తెలియక అధర్మమే చేస్తుంటారు ఇక్కడ. అది ఛలము అంటారు ఇక్కడ, దాన్ని కూడా ఎక్కువ చూపిస్తాడు కలియుగంలో. తర్వాత ఒకరికొకరికి పడని యుగం కలియుగం. ఇన్ని దుర్లక్షణాలు, వీటన్నిటినీ పోగొట్టే శక్తి ఆయనకి. అందుకే కలిలో ఆయువులు తగ్గిపోతాయి, శారీరక పుష్టి తగ్గిపోతుంది, బుద్ధి యొక్క బలం కూడా తగ్గిపోతుంది. అందరూ అజ్ఞానులైతే అందులోనూ ఒకరిని బుద్ధిమంతులు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ అజ్ఞానం యొక్క లక్షణం అది. కనుక బుద్ధిశక్తి, శరీరశక్తి, బీజశక్తి ఇత్యాదులన్నీ క్షీణిస్తాయి అన్నాడు ఇక్కడ. ఇంకా పంచభూతాల విషయం చెప్పక్కర్లేదు. బీజశక్తులు అంటే మనం తినే ధనధాన్యాదులన్నీ కూడా బలహీనమైనవే అవుతాయని వర్ణించారు. మొత్తానికి ఇన్ని రకాల కలితాపాలని కూడాను భగవద్ ఆశ్రయం వల్ల పోగొట్టుకోవచ్చండి. ఆ అభయం ఇస్తుంది సనాతన ధర్మం ఇక్కడ. అందుకే భగవద్ ఆశ్రయం ఒక్కటే గొప్ప తరణోపాయం. అందుకే అలాగా ఆశ్రయించిన వారికి కలితాపహృతే నమః. దీనికి ప్రమాణంగా కలిలో అధికారిక గురువు సుబ్రహ్మణ్యుడు అని చెప్పారు. అసలు నిజానికి చెప్పాలంటే కలి అనగా అజ్ఞానం అర్థం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ తమోగుణం పూర్తిగా ఆవరిస్తే కలి, అది పోగొట్టాలి అంటే గురువే చేయగలడు. అజ్ఞానజనితమైన అన్ని వికారాలు కలిదోషములైనట్లయితే వాటిని పోగొట్టేటువంటి కలిలో అధికారిక గురువు సుబ్రహ్మణ్యుడిగా చెప్పబడుతున్నాడు. అది సుబ్రహ్మణ్య ఉపాసన ఎప్పుడైనా సరే అజ్ఞానాన్ని పోగొడుతుంది. కలౌతు సువిశేషత, కలిలో మరింత గొప్పగా చెప్పబడుతున్నది. అందుకే ఈ నామంతో స్వామిని మనం నమస్కరించి కలిదోషాలు పోగొట్టమని ప్రార్థన చేస్తూ కల్పతరవే నమః. ఇది అనుగ్రహ సూచక నామం. స్వామి కల్పవృక్షం అంటే భక్తుల పాలిటి కల్పవృక్షమై అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహ సూచక నామాలు ఎన్నున్నాయో. కామితదాయకాయ నమః, కళ్యాణకృతే నమః, క్లేశనాశనాయ నమః. ఇవన్నీ అనుగ్రహ నామములే. కామితదాయకుడు అంటే కోరుకున్నది ఇచ్చేవాడు. మళ్ళీ కల్పతరవే పక్కనే పెట్టాడు ఈ వాక్యాన్ని. ఇక కళ్యాణకృత్ మంగళములు ఇచ్చేవాడు. క్లేశనాశకుడు. ఇన్ని ఎలా చేస్తున్నాడంటే కృపాళవే నమః, దయాస్వరూపుడు కనుక చేస్తున్నాడు. అంతేగాని మన ప్రార్థనలకో స్తోత్రాలకో మెచ్చి కాదు, ఆయన దయచేత పని చేస్తున్నాడు ఇక్కడ. కలుషఘ్నాయ నమః, కలుషములు పోగొడుతున్నాడు. క్రియాశక్తయే నమః, క్రియాశక్తి. ఇచ్ఛా జ్ఞాన క్రియల్లో ఒక్క శక్తే ఎందుకు చెప్పారంటే ఇచ్ఛా జ్ఞానం క్రియలో వ్యక్తమవుతుంది కనుక క్రియలో మిగిలిన రెండు కలిసి ఉన్నట్లే అన్నాడు ఇక్కడ. నీకున్న ఇచ్ఛ, నీకున్న జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది? అది క్రియారూపం ధరించినప్పుడే తెలుస్తుంది కనుక క్రియలో మిగిలిన రెండు అంతర్లీనం ఉంటాయి. కానీ మిగిలిన రెండిట్లో క్రియ అంతర్లీనం కాకపోవచ్చు కదా. కనుకనే క్రియాశక్తి చెప్పారంటే ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపుడు అని అర్థం ఇక్కడ. కఠోరాయ నమః, కఠోరుడు. ఈ కఠోరం ఏమిటంటే ధర్మకాఠిన్యము కలవాడు అన్నాడు. ధర్మకాఠిన్యం అని ఒకటి ఉంటుందండి. అంటే గొప్ప పాలకుడు ఉంటాడు, ఒక అధర్మపడిని శిక్షించదలుచుకున్నాడు. అధర్మపడి మెత్తగా క్షమాభిక్ష వేడుకున్నాడు అనుకోండి, ఆయన దయాళు అయిపోతే ప్రమాదం. అప్పుడు దయ పనికిరాదు, అప్పుడు కాఠిన్యం రావాలి. ధర్మకాఠిన్యం అంటే అపారమైన కారుణ్యం హృదయంలో ఉంటూ ధర్మ విషయంలో కాఠిన్యం కలిగి ఉండడం అనేది సామాన్య అంశం కాదండి ఇక్కడ. అది ఉంటే కానీ వాడు ధర్మ ప్రతిష్టాపన చెయ్యడు, లోకరక్షకుడు కాలేడు. అందుకే ధర్మకాఠిన్యం అవసరమే. ఆ మాట అన్నాడు రామచంద్రమూర్తి రామాయణంలో. శరణు వేడితే అనుగ్రహిస్తాను, శత్రు సోదరుడినే కాదు శత్రువునైనా శరణు వేడకపోతే తాట తీస్తానన్నాడు. అది ధర్మకాఠిన్యం అంటే ఇక్కడ. అంతేగాని మెత్తబడిపోవడాలు, అలాగే తీవ్రంగా హింసించే వాళ్ళతో చర్చలు చేసి శాంతి కోసం ఉద్యమించడం అని చేతకానితనాలండి ఇక్కడ. ధర్మ కాఠిన్యం ఉండాలి, అధర్మ పనులు శిక్షించాలి. ఆ శిక్షారూపంగా ఒక నాయకుడు చూపించే కాఠిన్యము కఠోరాయ నమః అని చెప్పబడుతున్నది. అందుకే మన సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే దేవుడు కరుణామయుడు ఎంత చెప్తామో పరమ కఠినుడను కూడా అంత అని చెప్తాం ఇక్కడ. శిక్షారూప ఆయనదే, రక్షారూప ఆయనదే, నిజమైన ఈశ్వరుడు గనక. లోకంలో గొప్ప నాయకుడే రెండు చేసినప్పుడు ఆయన జగన్నాయకుడు చేయడా అండి ఇక్కడ. కనుక కఠోరాయ నమః అన్నప్పుడు ధర్మకాఠిన్యం అంత గొప్పగా కలిగిన వాడు. అలాగే ఒక ప్రతిజ్ఞ కట్టుబడ్డం కూడా కఠోరమే. సేనానిగా ఉన్నవాడు గనక, మహానాయకుడు గనక ఆయనకి లక్షణం ఉండాలి. నాయకత్వ లక్షణాలు తెలుసుకోవాలి అంటే సుబ్రహ్మణ్యుని అధ్యయనం చేయాలండి. ఇది ఆయన మించిన నాయకుడే ఉంటాడు.
పైగా దేవతలందరికీ నాయకుడు కావడం మరీ కష్టం. ఎందుకంటే ఎవడికి వాడు గొప్పవాడు, అది వచ్చింది ప్రమాదం. ఒకడేమో స్వర్గానికి అధిపతి, ఇంకోటి వాడి లోకానికి అధిపతి. ఇంతమందిని శానలు చేసుకున్నాడంటే వాళ్ళ అహంకారాలన్నీ ఈయన దగ్గర అణిగాయా లేదా? అలా కంట్రోల్లో పెట్టాలంటే ఎంత గొప్ప నాయకుడు కావాలి. గొప్పవారందరికీ నాయకుడు కావడం గొప్ప కష్టం. ఎందుకంటే ఎవడికి వాడే మేధావి, దానివల్ల ఏ నిర్ణయం తీసుకోలేరు. అలాంటి వాళ్ళ చేత ఏకాభిప్రాయం తీసుకునేటట్టు చేయాలంటే నాయకత్వ లక్షణాలు ఉండవలసిన గొప్ప లక్షణం. అలాంటి లక్షణం సేనాని, దేవసేనానైనా సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. కానీ ఇంద్రుణ్ణి దేవతాధిపతి అంటాం కానీ ఆయనకు కూడా అధిపతి కూర్చున్నాడు ఈయన. కనుకనే ఆయన యొక్క సేనాని స్వరూపం, ఈ సేనాని స్వరూప అలంకరణ ఒకటి ఉందండి సుబ్రహ్మణ్య స్వామికి. సుబ్రహ్మణ్య స్వామి అలంకారాలు పడలి లాంటి క్షేత్రాలు చేస్తారు. భక్తులకు తెలుస్తాయి ఇవన్నీ కూడా. ఏదో దండం పెట్టొచ్చు, కోరిక తీర్చుకుని కొబ్బరికాయ కొట్టొచ్చు వాళ్ళకి తెలియదు. దేవత అర్థమయ్యేది ఉపాసించేవాడికి, పరిశీలించేవాడికి. ఏదో తీరుకొచ్చినప్పుడు ఒకసారి విని వెళ్ళిపోదాం, తీరుకొచ్చినప్పుడు ఒకసారి దండం పెట్టొచ్చుద్దామని వాడు ఈశ్వరుడు ఎక్కడ అర్థమవుతాడు? పరిశీలించాలి వివిధ కాలాల్లో. అందుకే స్వామికి అలంకారాలను చేస్తారు. సాధారణంగా ఆలయాల్లో అలంకారాలు ఎందుకంటే భగవాన్ని వివిధ రూపములను మనం దర్శించడం కోసం. స్వామికి దండపాణిగా ఒక అలంకారం ఉన్నది. దండపాణి అంటే కేవలం గోచి కట్టుకుంటాడు, ఒక దండం పట్టుకుంటాడు. ఆ దండం బ్రహ్మచారి దండం, అది శాసనా దండం కాదు, ఇది బ్రహ్మచారి యొక్క దండము. గోచి కట్టుకుని తర్వాత ముండన శిరస్కుడై స్వామి గోచరించిన రూపం మనకి పళంలో కనబడుతుంది. ఇక్కడ ఆయన చెప్తూ చండపాపహర పాదసేవనం గండశోభి వరకుండలద్వయం దండితాఖిల సురారి మండలం దండపాణి మనిషం విభావయే అంటూ సచ్చిదానంద శివాభివన్ నృసింహభారతి స్వామివారని శృంగేరి పీఠంలో ఆచార్యులు జగద్గురువులు వారు చెప్తూ ఉన్నారు. దండపాణి మనిషం విభావయ్య అని దండాయుధపాణి అని పేరు స్వామివారికి. అలాగే సేనానిగా దండాయుధపాణి. అప్పుడు ఆయన ఎలా ఉంటాడంటే కవచినే నమః, తర్వాత మాట అది కవచినే నమః. కవచం ధరించి దానికి తగ్గ కిరీటం ధరించి చేతిలో శాసకమైనటువంటి శక్త్యాయుధం దండము ఇత్యాదులు ధరించుంటాడు. అందుకే సేనానిగా ఆయన రూపాన్ని చూపిస్తూ కవచినే నమః కృతినే నమః. కృతినే నమః అంటే కార్యదక్షుడు, కార్యము చేయువాడు అని అర్థం కదా. అంటే కార్యశీలి, పనిచేసేవాడు. అంటే కబుర్లు చెప్పడం కాదు, ఆ క్రియాశక్తి అని చెప్తూ తర్వాత నామములు ఇవి. క్రియాశక్తిగా సేనానిగా ఉన్న స్వరూపాన్ని స్ఫురింపజేస్తున్నారు. అయితే ఆయన హృదయం కోమలం, శరీరం కూడా కోమలమే. అని కోమలాంగాయ నమః. ఎంత మెత్తని వాడు. అదే చిత్రం అండి. కఠోరుడు అనిపిస్తాడు, సుకుమారంగా కనిపిస్తాడు.